Hi friends, good evening. Welcome to LTX classes. మనం 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా చాప్టర్ 7 అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అనే టాపిక్లో ఆల్రెడీ కవర్ చేసుకోవడం జరిగింది. 2 వీడియోస్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ వీడియోలో వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, అసలు ఆరియన్స్ అంటే ఎవరు, వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఏంటి అండ్ వాళ్ళు ఎలా మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చారు, ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసి వేదిక్ లిటరేచర్ గురించి డిస్కస్ చేశాం. 4 వేదాస్, వేదిక్ లిటరేచర్లో వేదాస్ కాకుండా బ్రాహ్మణాస్, ఆరణ్యకాస్, ఉపనిషత్స్, ఎపిక్స్ అంటే ఏంటి, వాటిల్లో ఏమేమి కంటెంట్ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఏవి అని చెప్పి డిస్కస్ చేసాము. దాంతోపాటు వేదిక్ పీరియడ్కి సంబంధించి సోషల్, పొలిటికల్, ఎకనామికల్, రిలీజియస్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీపుల్ అని డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా పొలిటికల్ లైఫ్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు సోషల్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీపుల్ గురించి డిస్కస్ చేద్దాం. అది కూడా మనం డిస్కస్ చేసేటప్పుడే విల్ కంపేర్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ ఏజెస్ అనమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీంట్లో భాగంగా జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, మెయిన్స్కి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. టోటల్గా ఫీ వచ్చేసి 65,000 రూపీస్ అనమాట. అయితే మీరు ఇది అట్ ఎ టైం పే చేయని అవసరం లేదు, పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, అండ్ అంతేకాకుండా యూపీఎస్సి ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే దెన్ మీరు వైజాగ్ బ్రాంచ్లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ వైజాగ్ బ్రాంచ్లో వచ్చేసి ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో మీకు కావాల్సిన ఫుల్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ జిఎస్ అండ్ సీసాట్ కంప్లీట్గా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో చెప్పడం జరుగుతుంది. అండ్ మెంటార్స్ ఉంటారు. డైరెక్ట్గా మీరు వైజాగ్ బ్రాంచ్ని విజిట్ చేసి ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక 1 వీక్ పాటు ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అవ్వచ్చు. డెమో సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత ఆఫ్టర్ టాకింగ్ టు ఫ్యాకల్టీ లేదా మెంటార్స్ అండ్ మీరు ఇంకా మీ పీ గ్రూప్తో కూడా కన్సల్ట్ అయ్యి ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సెక్టార్ 8 ఎంవిపి కాలనీ వైజాగ్ బ్రాంచ్ మనది, అక్కడికి వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, మనము అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత దాని ఎండింగ్ అండ్ ఇట్ కోయిన్సైడెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అనమాట. వేదిక్ సివిలైజేషన్ అంటాం దీన్ని, వేదిక్ ఏజ్, వేదిక్ పీరియడ్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ వేదిక్ పీరియడ్ అనేది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ దట్ హ్యాపెండ్ సోషల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్ పరంగా we have divided the Vedic period into two periods అనమాట. సో అవి ఏవి అని అంటే 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు ఉన్న పీరియడ్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా రిగ్వేదిక్ పీరియడ్ అని అంటాము. 1000 బీసీ టు 600 బీసీ మధ్య ఉన్నదాన్ని లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పి పిలుస్తాము. సో ఇట్లా 2 కేటగిరీస్గా వేదిక్ ఏజ్ని డివైడ్ చేయడం జరిగిందనమాట, ఎర్లీ వేదిక్ ఏజ్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్పి. సో దాంట్లో ఇప్పుడు మనము పొలిటికల్ లైఫ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. పొలిటికల్ లైఫ్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ కంపారిటివ్ అనాలిసిస్ క్వశ్చన్స్గా కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మనం అట్లాగే చూస్తూ వస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మనము సోషల్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీరియడ్ ఎలా ఉన్నింది అన్నది చూద్దాం. ఓకే, అర్లీ వేదిక్ పీరియడ్లో సోషల్ స్ట్రక్చర్ అనేది ఇట్ వాస్ బేస్డ్ ఆన్ క్లాన్ రిలేషన్స్ అండ్ వాజ్ లార్జ్లీ ఇగాలిటేరియన్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము అర్లీ వేదిక్ పీరియడ్ అనేది ఇగాలిటేరియన్గా ఉండింది. బట్ వెరాజ్ లేటర్ వేదిక్ వచ్చేసరికి అది మోర్ కాంప్లెక్స్గా తయారైందనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ తీసుకొని అది అర్లీ వేదిక్లో ఎలా ఉండింది, లేటర్ వేదిక్లో ఎలా ఉండింది అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ దీంట్లో భాగంగా సోషల్ లైఫ్ ఆఫ్ వేదిక్ ఏజ్లో భాగంగా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న ఫీచర్ వచ్చేసి ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎర్లీ వేదిక్లో ఎలా ఉండింది, లేటర్ వేదిక్లో ఎలా ఉండింది అంటే అర్లీ వేదిక్లో వచ్చేసి ద ఫ్యామిలీ బిలాంగ్ టు ఎ లార్జర్ గ్రూప్ నోన్ యాజ్ విస్ ఆర్ క్లాన్ లేదా విస్ అని అంటాము.
అంటే వంశం లాంటిదన్నమాట క్లాన్ అంటే. సో ద ఫ్యామిలీ అనేది ఒక లార్జర్ గ్రూప్కి చెందిందిగా ఉండింది అర్లీ వేదిక్ ఏజ్లో. 1 or more than 1 క్లాన్ మేడ్ జన ఆర్ ట్రైబ్. అట్లాంటి ఒక 2-3 ఒకటి అంతకన్నా ఎక్కువ క్లాన్స్ కలిపితే ఒక జన లేదా ఒక ట్రైబ్ అని అంటాం కదా, అది. ద జన వాజ్ ద లార్జెస్ట్ సోషల్ యూనిట్. ఇది ఆల్రెడీ మనము పొలిటికల్ది చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అర్లీ వేదిక్లో వచ్చేసరికి జన అనేది సోషల్ యూనిట్, లేటర్ వేదిక్ వచ్చేసరికి జనపదాస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి. సో ఇక్కడ ఏమంటున్నాము అని అంటే అర్లీ వేదిక్ వచ్చేసరికి విస్ లేదా దీన్నే క్లాన్ అని అంటాము. ఇట్లాంటి క్లాన్స్ యొక్క గ్రూపింగే ఏంటది అని అంటే జన. ఓకే, సో ఈ జన అనేది లార్జెస్ట్ సోషల్ యూనిట్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్. మరి లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏమైంది? ద ఫ్యామిలీ కంటిన్యూస్ టు బీ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ద వేదిక్ సొసైటీ with 3 or 4 generations living together. The later Vedic family grew large enough to be called as a joint family. అంటే ఇక్కడ ఈ లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి అర్లీ వేదిక్కి లేటర్ వేదిక్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటి అని అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎక్కువైంది డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసి వర్ణా సిస్టమ్. వర్ణా సిస్టమ్ అంటే ఏంటి? క్యాస్ట్ సిస్టమ్. సో ఈ వర్ణా సిస్టమ్ ఎలా ఉండింది అర్లీ వేదిక్ పీరియడ్లో అంటే అర్లీ వేదిక్ పీరియడ్లో దేర్ వాజ్ నో వర్ణా సిస్టమ్. వర్ణా సిస్టమ్ అనేది లేదు, కంప్లీట్ యాబ్సెంట్ని మనం చూడొచ్చు. అందుకే మనం దీన్ని ఏమంటున్నాము, ఇట్లా క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్ ఇట్లాంటివి ఏవి లేవు కాబట్టే మనం అర్లీ వేదిక్ పీరియడ్ని ఇగాలిటేరియన్ సొసైటీ అని అంటాం అనమాట. అట్లా క్యాస్ట్ అండ్ క్రీడ్ బేస్డ్ డిఫరెన్సెస్ ఏవి లేవు, అందరూ ఈక్వల్గా హ్యాపీగా ఈక్వాలిటీని ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఇట్ వాజ్ అన్ ఎగాలిటేరియన్ సొసైటీ. కానీ మనకి లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి 4 వర్ణాస్ చాతుర్వర్ణ సిస్టమ్ అన్నది స్టార్ట్ అయింది. ద 4 వర్ణాస్ దట్ కేమ్ టు డివైడ్ సొసైటీ వర్ బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఇది మనకి ఋగ్వేదాలో పురుష సూక్తం అనే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ 4 వర్ణాలు, ఆ 4 వర్ణాల వాళ్ళు ఎలా పుట్టారు అని చెప్పి చెప్తారు క్లియర్గా. సో దాని బేసిస్తో లేటర్ వేదిక్ ఏజ్లో 4 వర్ణాస్ చాతుర్వర్ణ సిస్టమ్ అన్నది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ క్యాస్ట్ సిస్టమ్ యొక్క బేస్, దాని యొక్క ఫౌండేషన్ ఎక్కడిది, ఏ టైం పీరియడ్ది అని అంటే లేటర్ వేదిక్ ఏజ్ది అని చెప్పి చెప్పచ్చు. అర్లీ వేదిక్ కాదు, బికాస్ అర్లీ వేదిక్లో క్యాస్ట్ సిస్టమ్ వర్ణా సిస్టమ్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ ఉమెన్ పొజిషన్ ఎలా ఉండింది అర్లీ వేదిక్లో అండ్ లేటర్ వేదిక్లో ఎలా మారింది. Despite the patriarchal nature of the society, women played important role in it. They had been educated and were entitled to the assemblies. అంటే సొసైటీ మాట్రియార్కల్ ఏం కాదు, మాతృస్వామ్య వ్యవస్థ కాదు. అర్లీ వేదిక్లో కూడా ప్యాట్రియార్కలే, అంటే పితృస్వామ్యమే, అంటే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అప్పుడు కూడా. కానీ ఉమెన్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇట్. వీళ్ళు ఎడ్యుకేటెడ్గా కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గార్గి, మైత్రేయి, ఇక్కడ కింద ఉన్నారు చూడండి, ఉమెన్ పోయట్స్ లైక్ అపాల, విశ్వవర, ఘోష, లోపాముద్ర, గార్గి, మైత్రేయి ఇట్లాంటి ఉమెన్ పోయట్స్ కూడా ఉన్నారనమాట. లర్న్డ్ ఉమెన్ అంటే చదువుకున్న ఉమెన్ కూడా ఉన్నారు అర్లీ వేదిక్ ఏజ్లో. అండ్ ఈవెన్ దే వర్ ఎంటైటిల్డ్ టు ద అసెంబ్లీస్. మనము సభాస్ అండ్ సమితీస్ అని ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఆ సభాస్ అండ్ సమితీస్లో కూడా ఉమెన్ యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ దెమ్ అనమాట. సో అర్లీ వేదిక్ ఏజ్లో ఉమెన్ పొజిషన్ వాజ్ లైక్ దే ఎంజాయ్డ్ ఎ వెరీ గుడ్ స్టేటస్ అని చెప్పచ్చు. కానీ లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి దే వర్ కన్సిడర్డ్ సబార్డినేట్ టు మెన్ అండ్ వర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మేజర్ డెసిషన్ మేకింగ్. వీళ్ళు సబార్డినేట్స్గా ఉండేవాళ్ళు, వీళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది లేకుండా పోయింది లేటర్ వేదిక్ ఏజ్లో. అంటే విమెన్ పొజిషన్ డిటీరియోరేటెడ్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్ వాజ్ రెస్ట్రిక్టెడ్. సభాస్ అండ్ సమితీస్లో అర్లీ వేదిక్ ఏజ్లో ఉండేవాళ్ళు, వేరస్ లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉండేవి, వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలు ఉండేది కాదు. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ బికేమ్ మోర్ కామన్ ఇన్ లేటర్ వేదిక్ ఏజ్. చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి లేటర్ వేదిక్ ఏజ్లో. అండ్ అదే అర్లీ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి దే వర్ ఫ్రీ టు చూస్ దేర్ పార్ట్నర్స్ అండ్ కుడ్ మ్యారీ వెన్ ఎవర్ దే వాంటెడ్. ఇక్కడికి వచ్చేసరికి అర్లీ వేదిక్లో మాత్రము మ్యారేజ్ విషయంలో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఎవరు అని చూస్ చేసుకోవడంలో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. అండ్ వాళ్ళకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మ్యారేజ్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు. దే వర్ ఫ్రీ
టు మ్యారీ వెన్ ఎవర్ దే వాంటెడ్ అనమాట. కానీ అదే లేటర్ వేదిక్ వచ్చేసరికి చైల్డ్ మ్యారేజెస్ అనేవి కామన్ అయిపోయాయి. అసలు వాళ్ళకి మ్యారేజ్ అంటే ఏంటని తెలిసే ఏజ్ కూడా రాకముందే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసేసేవాళ్ళు అనమాట. సో ఉమెన్ పొజిషన్ ఓవరాల్గా చూస్తే క్యాస్ట్ కానీ ఉమెన్ కానీ ఫస్ట్ది ఏంటి ఫ్యామిలీ వచ్చేసరికి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా ఉన్నవి అర్లీ వేదిక్లో. లేటర్ వేదిక్ వచ్చేసరికి జాయింట్ ఫ్యామిలీస్ అయ్యాయి. వర్ణ సిస్టమ్ అర్లీ వేదిక్లో వచ్చేసి అసలు వర్ణ సిస్టమే లేదు, క్యాస్ట్లే లేవు. వేరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి చాతుర్వర్ణ సిస్టమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఉమెన్ పొజిషన్కి వచ్చేసరికి ఉమెన్ పొజిషన్ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే సొసైటీలో వాళ్ళ స్టేటస్ కానీ లేదా పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే సభాసన్ సమితీస్లో వాళ్ళ పార్టిసిపేషన్ పరంగా చూసినా అండ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ విషయంలో చూసినా లేదా మ్యారేజెస్లో చూసినా ఏ రకంగా చూసినా అర్లీ వేదిక్ ఏజ్లో దే ఎంజాయ్డ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క దాంట్లో డెసిషన్ మేకింగ్లో కానీ మ్యారేజ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో పార్టిసిపేషన్ ఇన్ అసెంబ్లీస్లో కానీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉండింది అర్లీ వేదిక్లో. వేరస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి వాళ్ళకి అట్లాంటివేవి లేవు. దే వర్ ట్రీటెడ్ యాజ్ సబార్డినేట్ టు మెన్ అండ్ వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. అసెంబ్లీస్కి వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అంటే వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు అసెంబ్లీస్కి రావడానికి. అండ్ మ్యారేజ్ పరంగా కూడా అంత ఫ్రీడమ్ ఏమీ లేదు. ప్లస్ దాంతోపాటు చైల్డ్ మ్యారేజెస్ అన్నవి లేటర్ వేదిక్ ఏజ్లో ఎక్కువ అయ్యాయి అనమాట. సో ఇది స్టేటస్ ఆఫ్ ఉమెన్ పరిస్థితి. సో అర్లీ వేదిక్ ఏజ్లో బాగున్నారు, లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి స్టేటస్ అనేది పడిపోయింది ఉమెన్ది అని చెప్తున్నాం. నెక్స్ట్ వర్ణాశ్రమ అనేది లేదు అర్లీ వేదిక్లో. నో సచ్ సిస్టమ్ వాస్ ప్రివిలెంట్. కానీ వర్ణ సిస్టమ్ వేరు, వర్ణాశ్రమాస్ వేరు. ఆశ్రమాస్ అంటే ఏవే ఉంటాయి అని అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ అని చెప్పి స్టేజెస్ ఉంటాయన్నమాట. లైఫ్లో ఉండే స్టేజెస్ ఇవి. బ్రహ్మచర్య అంటే స్టూడెంట్ లైఫ్, గృహస్థ అంటే మ్యారీడ్ పర్సన్ హౌస్ హోల్డర్ లైఫ్, తర్వాత వానప్రస్థ అంటే హెర్మిటేజ్ అంటే ఇంకొంచెం వదిలేసి ఒక స్టేజ్, తర్వాత లేటర్ ఆన్ సన్యాసాశ్రమ 4th స్టేజ్ అనమాట. సో సన్యాసం తీసేసుకొని అన్నిటినీ వదిలేసేసి వెళ్ళిపోవడం. సో ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అన్నది అర్లీ వేదిక్ ఏజ్లో లేదు, లేటర్ వేదిక్ ఏజ్లో స్టార్ట్ అయింది. సో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసాశ్రమం. నెక్స్ట్ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అర్లీ వేదిక్ ఏజ్లో ఎలా ఉన్నాయి, లేటర్ వేదిక్ ఏజ్లో ఎలా ఉన్నాయి. The growing need for more pasture lands and cattle contributed to increase in their intra-tribal conflicts and warfare. Inter-tribal conflicts were frequent, an example being the battle of దసరాజ యుద్ధ అని చెప్పుకున్నాం మనం ఋగ్వేదాలో. లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం దసరాజ యుద్ధ అని చెప్పి. సో ఇంటర్ ట్రైబల్ అండ్ ఇంట్రా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అర్లీ వేదిక్ ఏజ్లో పెరిగాయి. దే వర్ మోర్ ఫ్రీక్వెంట్. దేనికోసము ఈ ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ పాస్చర్ ల్యాండ్స్ కోసం, అంటే బాగా పచ్చిక బయళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ల్యాండ్ని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఈ గొడవలు జరిగేవి. అండ్ క్యాటిల్ కోసం. ఎందుకు అంటే వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఏమని చెప్పుకున్నాం, వీళ్ళు లీడ్ చేసేది నొమాడిక్ లైఫ్, అంటే తిరుగుతూ ఉంటారు. అండ్ పాస్టోరల్ లైఫ్ కదా వీళ్ళది. ఎక్కువగా పశుపోషణ మీద ఆధారపడి వీళ్ళ లైవ్లీహుడ్ ఉండేది. నాట్ లైక్ ఐవీసీ పీపుల్. ఐవీసీ వాళ్ళు సెటిల్డ్ లైఫ్ కదా, అగ్రికల్చర్ వాస్ దేర్ చీఫ్ ఆక్యుపేషన్. కానీ వీళ్ళది అట్లా కాదు. కాబట్టి క్యాటిల్ కోసము అండ్ ఆ పాస్చర్ ల్యాండ్స్ కోసం అని చెప్పి యుద్ధాలు జరిగేవి. ఇంటర్ ట్రైబల్ అంటే ట్రైబ్ విత్ ఇన్ ద ట్రైబ్, తర్వాత 2-3 ట్రైబల్ గ్రూప్స్ మధ్య. సో ఇంటర్ ట్రైబల్ అండ్ ఇంట్రా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా జరిగాయి ఇన్ అర్లీ వేదిక్ ఏజ్. మరి లేటర్ వేదిక్ ఏజ్లో ద నేచర్ ఆఫ్ ఇంట్రా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద ట్రైబ్ ఆల్సో చేంజ్డ్. ఫైట్స్ వర్ నౌ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ ద ల్యాండ్. సో ల్యాండ్ అక్విజిషన్ కోసము ఈ జనపదాస్ అని చెప్పి ఫామ్ అయ్యాయి అన్నాం కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ జనపదాస్ అయ్యాయి. ఆ జనపదాస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఈ యుద్ధాలు ఇవి జరిగి వాటిల్లో మేజర్ 16 జనపదాస్గా ఎమర్జ్ అయ్యాయి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో ఆ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ కోసము లేటర్ వేదిక్ ఏజ్లో గొడవలు జరిగాయన్నమాట. నెక్స్ట్ గోత్రా సిస్టమ్. గోత్రాలు అని అంటారు కదా. సో అర్లీ వేదిక్ ఏజ్లో ఇట్లాంటి గోత్రా సిస్టమ్ అనేది లేదు. ఒకటి గుర్తుపెట్టుకుంటే వర్ణాస్ లేవు కాబట్టి, అంటే క్యాస్ట్లు లేవు కాబట్టి గోత్రం లేదు, క్యాస్ట్లు లేవు కాబట్టి వర్ణాశ్రమ సిస్టమ్ లేదు.
అండ్ అట్లా అండ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ బాగుండింది ఎర్లీ వేదిక్లో, లేటర్ వేదిక్లో లేదు. సో ఇప్పుడు ఈ గోత్ర సిస్టమ్ అనేది కూడా గోత్రము అని అంటారు కదా, ఒక్కొక్క వంశం వాళ్ళకి ఒక గోత్రం లాగా అట్లా ఉంటుంది. సో ఆ గోత్రము అనేది ఎర్లీ వేదిక్ ఏజ్లో లేదు, లేటర్ వేదిక్ ఏజ్లోనే స్టార్ట్ అయింది. అంటే గోత్ర డెవలప్డ్ ఇన్ దిస్ means that people having a common gotra descended from a common ancestor and no marriage between the members of the same gotra. అంటే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఒక గోత్రంలో ఒక గోత్రము అంటే కొంతమందికి కలిపి ఒక గోత్రం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అని అంటే లైక్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు ఉంటాయి కదా, ఎక్కడో ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు అని దాని అర్థం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కౌండిన్యస అనే ఒక గోత్రం ఉంటుంది. అంటే కౌండిన్యుడు అనే ఒక ఋషి పిల్లల 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 పిల్లలు వాళ్ళు అని అర్థం అనమాట. సో అట్లా ఒక గోత్రము అంటే ఏంటి అని అంటే అది ఒక ఋషి పేరు మీద కానీ ఇంకేదో ఒక దాని పేరు మీద కానీ ఉంటే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళ యాన్సిస్టర్ ఎక్కడో ఒక చోట కామన్ యాన్సిస్టర్ ఉండి ఉంటాడు అని. అంటే ఇప్పుడు ఆ ఒకే గోత్రంలో ఉండే వాళ్ళ మధ్య మ్యారేజ్ వాజ్ రిస్ట్రిక్టెడ్. ఎందుకు అని అంటే వాళ్ళు ఒకటే యాన్సిస్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అర్థం ఏంటి అని అంటే దేవర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిబ్లింగ్స్ అని అవుతారు కదా. సో కాబట్టి సిబ్లింగ్స్ మధ్య మ్యారేజ్ అనేది మంచిది కాదు కాబట్టి దట్ వాజ్ నాట్ అలౌడ్ అనమాట. సో గోత్ర సిస్టమ్ అనేది లేటర్ వేదిక్ ఏజ్లో స్టార్ట్ అయింది. ఏ కామన్ గోత్ర మీన్స్ పీపుల్ డిసెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్. అందుకని మ్యారేజ్ బిట్వీన్ ద పర్సన్స్ ఆఫ్ సేమ్ గోత్ర వాజ్ నాట్ అలౌడ్ అనమాట, కుడ్ నాట్ టేక్ ప్లేస్. నెక్స్ట్ మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉన్నది ఎర్లీ వేదిక్ ఏజ్లో. మ్యారేజ్ వాజ్ టిపికల్లీ మొనోగమస్ బట్ చీఫ్స్ అకేషనల్లీ ప్రాక్టీస్డ్ పాలీగమీ. ఎక్కువగా ఎర్లీ వేదిక్లో ఎక్కువగా మొనోగమీనే ఉండేది, అంటే ఒక భార్యనే ఉండేదన్నమాట. కానీ చీఫ్స్కి అప్పుడప్పుడు పాలీగమీ కూడా, బహుభార్యత్వం అంటాం కదా, మోర్ దాన్ వన్ వైఫ్ చీఫ్స్కి ఉండేవి. బట్ జనరల్గా అయితే మొనోగమీనే ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. లేటర్ వేదిక్ పీరియడ్లో ఏమైంది, డిస్పైట్ ద ప్రివిలెన్స్ ఆఫ్ పాలీగమీ మోనోగమస్ మ్యారేజెస్ వర్ ప్రిఫర్డ్. పాలీగమీ కూడా ఉండేది లేటర్ వేదిక్లో కూడా, కానీ మోనోగమీనే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ సోషల్ గ్రూప్స్ విషయానికి వద్దాం. ఆక్యుపేషన్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్. వర్ణ ఆర్ కలర్ వాజ్ యూజ్డ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వేదిక్ పీపుల్ అండ్ నాన్ వేదిక్ పీపుల్. ఇప్పుడు ఒక వేదిక్ పీపుల్ ఎవరు అంటే ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అని చెప్పి ఎట్లా డిసైడ్ చేసేవాళ్ళు అంటే బేస్డ్ ఆన్ ద కలర్. ఆర్యన్స్ ఒక కలర్లో ఉండేవాళ్ళు అండ్ దక్షిణ పదాల్లో ఉండేవాళ్ళు నాన్ ఆర్యన్స్ ఇంకొక రేస్, అంటే వాళ్ళ కలర్ వేరేగా ఉండేది కదా. సో వర్ణ ఆ కలర్ని బట్టి డిస్టింగ్విష్ అనేది చేసేవాళ్ళు అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆక్యుపేషన్ వాజ్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్. పుట్టుకతో ఆక్యుపేషన్ని డిసైడ్ చేయరు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఒకవేళ కుమ్మరి పని చేస్తున్నాడు అనుకోండి, అతనికి ఒక కొడుకు పుడితే అతను కూడా ఖచ్చితంగా కుమ్మరి పనే చేయాలి అనే రిస్ట్రిక్షన్ ఎర్లీ వేదిక్ ఏజ్లో లేదు. అంటే అతనికి చాయిస్ ఉండేది. దెర్ ఈజ్ నో కంపల్షన్ దట్ అతను తన ఫాదర్ ప్రొఫెషన్నే ఒక హెరిడిటరీగా టేకప్ చేయాలి అని లేదు. ఓకే, డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ ఏజ్. వేరాస్ లేటర్ వేదిక్ వచ్చేసరికి ద డివిజన్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ వాజ్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అలోన్ అండ్ సొసైటీ వాజ్ స్టిల్ ఫ్లెక్సిబుల్ వేర్ వన్స్ ఆక్యుపేషన్ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ బర్త్. అంటే ఫ్లెక్సిబుల్గా కొంతవరకు ఉండింది, బట్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ బర్తే లేటర్ వేదిక్ ఏజ్లో ఆక్యుపేషన్ అనేది డిసైడ్ అయ్యిందనమాట. సో సోషల్ లైఫ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీపుల్ అంటే మనం ఏమేం ఫీచర్స్ని డిస్కస్ చేసాము. ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ, రెండోది వర్ణ సిస్టమ్, మూడోది స్టేటస్ ఆఫ్ ఉమెన్, నాలుగోది వర్ణాశ్రమ సిస్టమ్, తర్వాత ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్, గోత్ర అండ్ మ్యారేజ్ అండ్ సోషల్ గ్రూప్స్. సో ఈ రకంగా మనకి సోషల్ లైఫ్ ఆఫ్ ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీపుల్ డివైడెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద రిలీజియస్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీరియడ్. వేదిక్ పీరియడ్లో ఉన్న రిలీజియస్ లైఫ్ గురించి మనం డిస్కస్ చేయాలి అని అంటే వీళ్ళు వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి పీపుల్ దే యాక్చువల్లీ రెవర్డ్ ద న్యాచురల్ ఫోర్సెస్
అంటే లైక్ ఎట్లా పంచభూతాలు అట్లా అంటాం కదా, వాటిని ఎక్కువగా దేవుడిలాగా పూజించేవాళ్ళు. లైక్ విండ్, వాటర్, రెయిన్, థండర్, ఫైర్, అంటే ఏవైతే వేటి మీద అయితే వాళ్ళ కంట్రోల్ ఉండదు అని అనుకున్నారో సో వాటిని పూజించేవాళ్ళు. అండ్ ద డివినిటీ కన్సీవ్డ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్స్, అంటే వీళ్ళు ఏంటంటే వాటిని ఒక దేవుళ్ళలాగా అని అనుకొని పూజించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి రిగ్వేదిక్ గాడ్స్ చూద్దాము ఎట్లా ఉన్నారు. అర్లీ వేదిక్లో ఎవరు ఎక్కువగా పూజించబడేవాళ్ళు అని అంటే ఇంద్ర, అగ్ని, వరుణ, మిత్ర, తర్వాత పుషాన, డ్యుయాస్, యమ, సోమ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ మేల్ గాడ్స్. అండ్ మెనీ గాడెసెస్ లైక్ ఉషా, సరస్వతి, పృథ్వీ, వీళ్ళందరూ సెకండరీ పొజిషన్స్లో ఉండే లైక్ పూజలలో వీళ్ళు అందుకునేవాళ్ళు అనమాట. అండ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ గాడ్ ఇన్ ద రిగ్వేద వాస్ ఇంద్ర. ఇంద్రుడిని ఎక్కువగా పూజించేవాళ్ళు బికాజ్ ఈ పంచభూతాలకు ఆయన్నే హెడ్, అధిపతి అని చెప్పి నమ్మేవాళ్ళు. సో ఇంద్రుడిని పూజిస్తే మొత్తం అంటే వీళ్ళది అగైన్ ఇట్ వాస్ లింక్ టు దైర్ ఎకానమీ. పాస్టోరల్ లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి సో బాగా వర్షాలు బాగా పడాలన్నా, పచ్చిక బాగా రావాలి అన్నా, క్యాటిల్ ప్రొటెక్షన్కైనా వీటికన్నిటికీ హెడ్ ఇంద్రుడు అని చెప్పి నమ్ముతారు కాబట్టి ఇంద్రుడిని పూజించేవాళ్ళు అనమాట. అదే లేటర్ వేదిక్ వచ్చేసరికి కొత్త డైటీస్ ఎవరు అంటే విష్ణు అండ్ రుద్ర, వీళ్ళు ప్రామినెన్స్కి వచ్చారు. వీళ్ళు ఋగ్వేదం టైంలో విష్ణువు కానీ రుద్రుడు కానీ అంటే వీళ్ళు ఎట్లా అని చెప్తారు అని అంటే లైక్ సృష్టి స్థితి లయకారకులు అని అంటారు కదా. సృష్టించేది బ్రహ్మదేవుడు అయితే స్థితికారకుడు విష్ణువు, అంటే అంత నడిపేది ఈయన. లయకారకుడు అంటే లైక్ డిస్ట్రక్టర్ ఎవరు అని అంటే రుద్ర. సో వీళ్ళిద్దరిని పూజించడము ఎక్కువ ఉండేది లేటర్ వేదిక్ ఏజ్ నుంచి. అండ్ అంతేకాకుండా పుషన్ అనే ఆయన దేవుడు ఏం చేస్తాడు అని అంటే హీ బికేమ్ శూద్ర గాడ్. శూద్రులకు ఈయన దేవుడు అనమాట, అంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళకి. సో హీ యూజ్ టు ప్రొటెక్ట్ క్యాటిల్, ఈ పశుపోషణ చేస్తాడు అని చెప్పి నమ్ముతారు కాబట్టి అతన్ని పూజించేవాళ్ళు. సో వీళ్ళు గాడ్స్. అంటే అర్లీ వేదిక్ ఏజ్ వచ్చేసరికి నేచర్కి రిలేటెడ్గా ఉన్న గాడ్స్ లైక్ ఇంద్ర, అగ్ని, వరుణ, వాయు, మిత్ర వీళ్ళని పూజిస్తే లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి విష్ణువుని, రుద్రుణ్ణి పూజించడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా యజ్ఞాస్ విషయానికి వస్తే అర్లీ వేదిక్ టైంలో యజ్ఞాలు ఎలా ఉన్నాయి, లేటర్ వేదిక్లో ఎలా ఉన్నాయి. ఇన్ సాక్రిఫైసెస్ హిమ్స్ అండ్ ప్రేయర్స్ వర్ రిసైటెడ్. And these yajnas were typically performed by the priests. The sacrificial ritual also resulted in the expansion and development of knowledge of mathematics and animal anatomy. So ikkada యజ్ఞాలు యాగాలు అనేటివి ఎక్కువగా ఈ ప్రీస్ట్ చేసేవాళ్ళు. సో ఆ సాక్రిఫైసెస్, ఆ యజ్ఞాలు అవి చేసేటప్పుడు మంత్రాలు, హిమ్స్ అండ్ ప్రేయర్స్ చేసేవాళ్ళు. అండ్ దీనివల్ల కూడా లైక్ అనిమల్ అనాటమీ వాటి గురించిన నాలెడ్జ్ డెవలప్ అయ్యిందనమాట. వేరస్ లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి కొత్త యజ్ఞాస్ లైక్ అశ్వమేధం, వాజపేయం, రాజసూయం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మనం ఇది పొలిటికల్ లైఫ్ చెప్పుకునేటప్పుడు కూడా మనం ఏమని చెప్పుకున్నాము, అర్లీ వేదిక్ ఏజ్లో హెరిడిటరీగా వంశపారంపర్యంగా పదవి వచ్చేది కాదు. లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి ఏమైంది, అది హెరిడిటరీ అయింది. అండ్ దాంతోపాటు ఆ కొరనేషన్ సెరమనీ అనేది ఒక పెద్ద సెరమనీ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా రాజసూయ యాగము, వాజపేయ యాగం ఇట్లాంటి యాగాలు చేసి మరి నెక్స్ట్ వారసుడు పదవిని తీసుకునేవాడు అని చెప్పుకున్నాం. సో ఇట్లాంటి యజ్ఞాలు లేటర్ వేదిక్ ఏజ్లో స్టార్ట్ అయ్యాయన్నమాట. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ a strong reaction against the priestly dominance over the complexities of the yajnas led to the formation of a philosophical doctrine that is laid out in the Upanishads. అంటే ఈ యజ్ఞాలు యాగాలు ఎక్కువయ్యేసరికి ఎవరి డామినేషన్ పెరిగిపోయింది ఇక్కడ అంటే ప్రీస్ట్లీ డామినేషన్ పెరిగిపోయింది. సో ఈ ప్రీస్ట్స్ యొక్క డామినెన్స్ పెరిగిపోయింది. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఇవి మరీ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళ డామినేషన్ని రిజెక్ట్ చేసేంత స్టేజ్కి ఇది చేరుకునిందనమాట. ఓకే, సో ఒక రకంగా చెప్పాలి అంటే మనకి ఈ ప్రీస్లీ డామినేషన్ ఎక్కువ అవ్వడము, అంటే వీళ్ళు మాత్రమే ఇవి చేయడానికి అర్హులు అని చెప్పడము, వీటన్నిటి యొక్క రిజల్టే మనకి తర్వాత నెక్స్ట్ ఇయర్స్లో రాబోయే బుద్ధిజం అండ్ జైనిజం ఎమర్జ్ అవ్వడానికి కారణమయ్యాయి. అండ్ బుద్ధిజం అండ్ జైనిజం అంత పాపులర్ రిలీజియన్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అని అంటే ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ లైక్ ఈ శూద్రాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని యజ్ఞాలు యాగాలు పర్ఫామ్ చేయడానికి కూడా అర్హులు కాదు అని చెప్పి ఈ వేదిక్ రిలీజియన్ చెప్పేది. సో కాబట్టి వాళ్ళు ఆ లైక్ హయ్యర్ స్టేటస్ని అటైన్ చేయడం కోసము దే టుక్ ఓవర్ లేదా దే కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిజం అండ్ జైనిజం అనమాట. అంటే ఏదైనా ఒక గ్రూప్ యొక్క డామినేషన్ ఎక్కువ అవ్వడంతో ఆ డామినేషన్ తాలూకా రిజెక్షన్ నుంచే వచ్చినవి ఈ కొత్త సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ లేదా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అయిన బుద్ధిజం అండ్ జైనిజం అనమాట. ఓకే, సో మనము రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ బుద్ధిజం లేదా జైనిజం అని చెప్పేటప్పుడు ఈ పాయింటే ఫస్ట్ పాయింట్ కింద చెప్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎకనమిక్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీరియడ్కి వద్దాం. ఎకనమిక్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీరియడ్లో ద రిగ్వేదిక్ హిమ్స్ ప్రొవైడ్స్ ద వాస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్యాటిల్ ఇన్ ద వేదిక్ సొసైటీ. ఉన్నటువంటి ఇంపార్టెన్స్, గోవు అంటాం కదా, సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఎంత అనేది ఋగ్వేదాలో ఉండే మంత్రాలు చెప్తాయన్నమాట. క్యాటిల్ వర్ ద ప్రైమరీ మెజర్ ఆఫ్ ద వెల్త్. అసలు వాళ్ళకి ఎంత సంపద ఉంది అంటే అనేది దానికి ఒక మెజర్, ఒక కొలమానం ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎంత క్యాటిల్ ఉంది అని. సో ఒక మనిషి ఒక వెల్దీ మ్యాన్ ఎట్లా అవుతాడు అని అంటే అతని దగ్గర ఎన్ని క్యాటిల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఓకే, హూ ఓన్డ్ మెనీ క్యాటిల్ రెఫర్ టు యాజ్ గోమత్ అని చెప్పి పిలుస్తారు. ఎంత ఎక్కువ క్యాటిల్ ఉంటే అంత వెల్దీ మ్యాన్ అని అర్థం అనమాట. అండ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ బ్యాటిల్స్ని గవిష్టి అని అంటారు, లేదా గవసేన, గవ్యత్ అని చెప్పి పిలుస్తారు. అంటే గోవుల కోసం జరిగే యుద్ధాలను గవిష్టి, గవసేన అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈవెన్ రాజుల్ని లేదా చీఫ్ని కూడా గోపతి అని అంటారు. గోపతి అని అంటే హీ వాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద కౌస్ అని చెప్పి. ఓకే, రాజు యొక్క మెయిన్ వర్క్ ఏంటి అని చెప్పుకున్నాం మనము, ఆ కౌస్ని, ఆ క్యాటిల్ని ప్రొటెక్ట్ చేయడం. అండ్ గోధూళి ఈజ్ ద టర్మ్ యూజ్డ్ ఇన్ ద ఋగ్వేద ఫర్ అ మెజర్ ఆఫ్ టైమ్. మనకి గోధూళి వేళ అయింది అని అంటాం, అంటే గోవులు ఇంటికి తిరిగి వెళ్ళే టైం అనమాట. ఈవెన్ వాళ్ళు టైంని మెజర్ చేసేటప్పుడు కూడా దట్ వాజ్ లింక్డ్ విత్ కౌజ్ అనమాట. అండ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ అస్ గవ్యుతి అని చెప్పి, అంటే వాళ్ళు టైంని కానీ డిస్టెన్స్ని కానీ తర్వాత ఈవెన్ అంటే చీఫ్ ఎవరు అవ్వాలి అన్నది కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు కౌస్. క్యాటిల్కి లింక్ అయి ఉండేవి, గోవులకు లింక్ అయి ఉండేవి. అంత హై ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట వేదిక్ ఏజ్లో గోవులకి. అండ్ ఇంకా ఏ డాటర్ ఈజ్ రెఫర్ టు యాజ్ దుహిత్రి ఆర్ ద వన్ హూ మిల్క్స్ ద కౌస్. సో డాటర్ని కూడా దుహిత్రి అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ కిన్షిప్ యూనిట్స్ని కూడా గోత్ర అని చెప్పి పిలిచేవాళ్ళు. సో ప్రతి ఒక్కటి లింక్డ్ టు కౌ ఆర్ క్యాటిల్ అనమాట. అండ్ ఇంకా ఎకానమీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అగ్రికల్చర్. ఎర్లీ వేదిక్ ఏజ్లో వచ్చేసరికి దేర్ ఆర్ నో అదర్ గ్రెయిన్స్ మెన్షన్డ్ అలాంగ్ విత్ యవ ఆర్ బార్లీ తప్ప ఇంకేవి లేవు ఎర్లీ వేదిక్ ఏజ్లో. అండ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్ని వీళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నొమాడిక్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఉండేది. వేరాజ్ లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి రైస్ బికేమ్ స్టేపుల్ డైట్. రైస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ రకరకాల రైస్ లైక్ వ్రిహి, తండుల, సాలి ఇట్లాంటివి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ డబల్ క్రాపింగ్ సిస్టమ్ కూడా ప్రాక్టీస్ చేశారు అని చెప్పి మనకి లేటర్ వేదిక్ ఏజ్ ద్వారా తెలుస్తుంది, దాంట్లో ఉన్న టెక్స్ట్ ద్వారా. ఓకే, అండ్ బార్లీనే కాకుండా people started growing wheat, rice, pulses, lentils, millet, sugar cane and other crops ni kuda later Vedic age lo pandinchevallu. Early Vedic age lo only they were limited to barley. Later Vedic age ku vachesariki rice, wheat, barley tho paati rice, wheat, lentils, millet, sugar cane ivanni kuda pandinchadam start ayindi. నెక్స్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ విషయానికి వస్తే ఎర్లీ వేదిక్ ఏజ్లో క్యాటిల్, షీప్, గోడ్స్, హార్సెస్ వీటిని పెంచేవాళ్ళు. లేటర్ వేదిక్ ఏజ్లో బఫెల్లో కూడా డొమెస్టికేట్ అయ్యింది ఫర్ అగ్రికల్చరల్ పర్పస్, దున్నడానికి దానికి వాడేవాళ్ళు. అండ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఇంద్రా గాడ్ వాస్ గివెన్ ద టైటిల్ లార్డ్ ఆఫ్ ద ప్లౌ. ఓకే, ఇంద్రుడు మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంద్రుడే దేనికైనా రీజన్ అని అంటారు వీళ్ళు అని. సో కాబట్టి బఫెల్లో అనేది లేటర్ వేదిక్ ఏజ్లో స్టార్ట్ అయింది, మిగతావన్నీ కూడా ఎర్లీ వేదిక్ ఏజ్లోనే ఉండినాయి, డొమెస్టికేట్ అయ్యాయి. నెక్స్ట్ ట్యాక్సెస్ విషయానికి వద్దాం. ద పీపుల్ గేవ్ ద చీఫ్ వాట్ వాజ్ నోన్ యాజ్ బలి. ట్యాక్స్ని బలి అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇట్ వాజ్ అ వాలంటరీ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఆర్డినరీ ట్రైబ్స్మెన్ ఆన్ స్పెషల్ అకేషన్స్. దెర్ వాజ్ నో ఆఫీసర్ మెన్షన్ ఫర్ ట్యాక్స్ కలెక్షన్. ట్యాక్స్ కలెక్షన్ కంటూ ఒక ఆఫీసర్ ఉండేవాడు కాదు, అది ఒక వాలంటరీ కంట్రిబ్యూషన్గా జరిగేది, దాన్ని బలి అని చెప్పి పిలుస్తారనమాట. లేటర్ వేదిక్ ఏజ్కి వచ్చేసరికి ట్యాక్సెస్ విషయంలో బలి, బాగా అండ్ శుల్క అనేవి రెగ్యులర్ ట్యాక్సెస్ లాగా అయ్యాయి అనమాట.
అండ్ ఈ ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీసర్ని భాగలుగా అని చెప్పి పిలిచేవాళ్ళు. సో లేటర్ వేదిక్ ఏజ్లో ఒక లైక్ ఇదేంటంటే ఒక ఫార్మలైజ్ అయిందనమాట ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది. ఒక ట్యాక్స్ కలెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు అండ్ ఇవి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. నెక్స్ట్ ఐరన్ టెక్నాలజీ విషయానికి వస్తే ఐరన్ అనేది అర్లీ వేదిక్ వాళ్ళకి తెలియదు. దేవర్ ఫెమిలియర్ ఓన్లీ విత్ కాపర్. వేరాజ్ ఇక్కడ మనకి లేటర్ వేదిక్ ఏజ్లో చూద్దాము, ఐరన్ టిప్డ్ ప్లౌ షేర్స్ ఉన్నాయి, సాకెటెడ్ యాక్సెస్ ఉన్నాయి ఐరన్తో తయారు చేసినవి. అంటే వీళ్ళు ఐరన్ యొక్క వాడకం లేటర్ వేదిక్ ఏజ్లో బాగా పెరిగింది అని చెప్పి చెప్తున్నాం. ఐరన్ టెక్నాలజీ వాజ్ నాట్ నోన్ ఇన్ అర్లీ వేదిక్, దేవర్ ఓన్లీ ఫెమిలియర్ విత్ కాపర్. వేరాజ్ లేటర్ వేదిక్ వచ్చేసరికి ఐరన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. కౌస్ వర్ ద మోస్ట్ పాపులర్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే బ్యాటర్ సిస్టమ్ లాగా కౌస్ని ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ ఏజ్. ప్రీస్ట్స్ వర్ కంపెన్సేటెడ్ విత్ కౌస్, హార్సెస్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫర్ పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్. సో ఈ యజ్ఞయాగాదులు చేసినందుకు గాను ఈ ప్రీస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు అంటే ఇన్ రిటర్న్ గోవుల్ని, గుర్రాలని, గోల్డ్ని ఇచ్చేవాళ్ళు. లేటర్ వేదిక్ టైంకి వచ్చేసరికి కాయిన్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో కాయినేజ్ అనేది అంటే కాయిన్స్ అంటే కరెన్సీ అనే సిస్టమ్ మొదలైండేది ఏ టైం పీరియడ్ నుంచి అంటే లేటర్ వేదిక్ ఏజ్ నుంచి. అండ్ గోల్డ్ కాయిన్స్ని నిస్కా అని చెప్పి పిలిచేవాళ్ళు. దే వర్ యూజ్డ్ ఇన్ ట్రాన్సాక్షన్స్. సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా గోల్డ్ కాయిన్స్ని నిష్కా అని చెప్పి అంటారు. దాన్ని వాడకం మొదలైండేది లేటర్ వేదిక్ ఏజ్ నుంచి. వేరాజ్ అర్లీ వేదిక్ ఏజ్లో ఓన్లీ కౌస్ వర్ ద మెయిన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. కౌస్ కాకుండా గోల్డ్ ఆర్నమెంట్స్ని ఇచ్చేవాళ్ళు, గోల్డ్ కాయిన్స్ని కాదు అర్లీ వేదిక్ ఏజ్లో. ఓకే, చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఆర్నమెంట్స్ని అర్లీ వేదిక్లోను, కాయిన్స్ని లేటర్ వేదిక్ ఏజ్లో ఇచ్చేవాళ్ళు అనమాట. సో మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అర్లీ వేదిక్కి లేటర్ వేదిక్ ఏజ్కి మారింది. సో ఇది ఎకనమిక్ లైఫ్ ఆఫ్ వేదిక్ పీపుల్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్. దీంతో మనము సోషల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, ఎకనమిక్ లైఫ్, రిలీజియస్ లైఫ్ ఆఫ్ అర్లీ వేదిక్ పీపుల్ అనే టాపిక్స్ని మనము డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ 7 దీంతో అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే 6th to 12th క్లాసెస్ వాళ్ళకి బైలింగ్యువల్ క్లాసెస్లో మీకు ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. 6th to 12th క్లాసెస్ ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ అవుతాయి. దట్ టు బై యూపీఎస్సీ ఫ్యాకల్టీతోటే ఇది చెప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ కంప్లీట్ ప్రతి ఒక్క క్లాస్కి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు. సో ఈ ఎంటైర్ ఫౌండేషన్ కోర్స్కి ఫీ వచ్చేసి 3000 రూపీస్. అండ్ దట్టు ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి ఓన్లీ 3 months మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can go through the website ltxclasses.com or you can download the app LTX Classes for more courses that LTX is offering. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.